హలో అక్వామన్, మనం కొన్న కొత్త ఎరోవానాని మన మాన్స్టర్ ఫిష్ ట్యాంకులో వేసేసాక క్యాట్ ఫిష్ తినేస్తుందేమో అని చెప్పి నాకు మళ్ళీ భయం వేసింది. ఎందుకంటే ఇది కూడా పాత ఎరోవానా సైజులోనే ఉందన్నమాట. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి క్యాట్ ఫిష్ని అయితే తీసేస్తున్నా. అసలు ఈ సమస్య అంతా ఎందుకంటే నేను బుక్ చేసిన లిక్విడ్ అనేది డిలే అయ్యిందనమాట రావడం. ఆ యాంటీ క్లోరిన్ రాకుండా మాన్స్టర్ ఫిష్ పాండ్ని మనం వాడలేం. సో క్యాట్ ఫిష్ని తీద్దాం అనుకొని మన దగ్గర ఉన్న నెట్తో ట్రై చేస్తే ఆ బొక్కపడిన నెట్ వల్ల ఎన్నిసార్లు క్యాట్ ఫిష్ దొరికినా అది అసలు ఆ బొక్కలో నుంచి తప్పించేసుకుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ ఆ నెట్ లోపల ఇంకో చిన్న నెట్ పెట్టుకొని పడితే కానీ క్యాట్ ఫిష్ దొరకలేదు లాస్ట్కి. ఇంకా ఎట్లాగోలా క్యాట్ ఫిష్ని పట్టాము. ఈ పింక్ టబ్బులో అయితే దీన్ని ఉంచబోతున్నాం అనమాట. దీనికి ఇంకా జైలు శిక్ష లాగే అనుకోండి. అందుకే హింసించకూడదు. హింసిస్తే మనిషికైనా చేపకైనా శిక్ష తప్పట్లేదు. ఒక్కరోజుకి అయినా కూడా హీటర్ ఇంకా ఆక్సిజన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను మనోడి కోసం. ఒక్కరోజు తర్వాత